బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం పోర్టుకు నేడు 2 భారీ ఎల్పీజీ నౌకలు చేరుకోనున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పరిశ్రమలు కమర్షియల్ రంగంలో నెలకొన్న గ్యాస్ కొరతకు ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. హెల్లాస్ గ్లాడియేటర్ నౌక నెదర్లాండ్స్ నుంచి వస్తోంది. ఇందులో దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. అమెరికా నుంచి వస్తున్న గ్యాస్ జూపిటర్లో కూడా 24,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. అంటే మొత్తం 48,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ విశాఖకు రాబోతోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల సరఫరా ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఈ గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో గ్యాస్ కష్టాలు పూర్తిగా తీరకపోయినా పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తోంది. ఈ కొత్త నిల్వలతో సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గనుంది. గ్యాస్ లేక ఉత్పత్తి నిలిపివేసే దశకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలకు ఈ దిగుమతులు ఆక్సిజన్ లాంటివి. హోటళ్లు, హాస్టళ్లకు ప్రభుత్వం గ్యాస్ కోటాను పెంచే అవకాశం